నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన బౌద్ధ భావన గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. దాని పేరు వీర్య సంభోజంగ. ఈ పదం వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపించినా దీని అర్థం మనందరి జీవితాలకు చాలా అవసరమైనది. అదే ఎనర్జీ. అవును, మానసిక శక్తి. సరిగ్గా. మనందరం ఎన్నోసార్లు అనుభవిస్తాం. కొత్త సంవత్సరం రోజున తీర్మానాలు చేసుకుంటాం, జిమ్లో చేరతాం, పుస్తకం చదవడం మొదలుపెడతాం. మొదటి వారమంతా ఉత్సాహంగా ఉంటుంది. హ్మ్, కాని మెల్లగా ఆ శక్తి తగ్గిపోతుంది. ఆ మొదలు పెట్టడానికి, పూర్తి చేయడానికి మధ్య ఉన్న గ్యాప్ను పూరించడానికి అవసరమైన శక్తి గురించే ఈరోజు మన చర్చ. ఈ సమాచారం ప్రకారం ఇది కేవలం శారీరక బలం కాదు, అంతకంటే చాలా లోతైనది. అసలు ఏంటిది? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ శక్తిని బద్ధకానికి లేదా మందకొడితనానికి సరైన విరుగుడుగా వర్ణించారు. బౌద్ధ పరిభాషలో దీన్ని థీనా మిద్ధా అంటారు. థీనా మిద్ధా? అవును, ఇది కేవలం మనం సోఫాలో కూచుని కదలకపోవడం కాదు. మనసు మీద ఒక బరువైన దుప్పటి కప్పినట్లుగా ఉండే ఒక మానసిక నిస్సత్తువ అన్నమాట. ఓకే, ఒక రకమైన మానసిక పొగమంచులాగా. కరెక్ట్. ఏకాగ్రతను, స్పష్టతను అడ్డుకునే పొగమంచు. వీర్య అనేది ఆ పొగమంచును చీల్చుకుంటూ వెళ్లే సూర్యకిరణం లాంటిది. అంతేకాదు, ఆశ్చర్యకరంగా ఇది సాధనలో ఆనందానికి, అంటే భీతికి ఒక వారధిగా కూడా పనిచేస్తుంది. సరే, దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఈ మానసిక శక్తి అనే మాట వినడానికి బాగుంది, కాని ఆచరణలో చాలా కష్టం. చాలామంది మొదలుపెట్టి వదిలేస్తారు. మరి బౌద్ధ భావన దానికి భిన్నంగా ఏం చెబుతోంది? కేవలం ఇంకా కష్టపడు అని చెప్పడం కాకుండా ఇందులో ఏదైనా ఉపాయముందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది ట్రై హార్డర్ అని చెప్పడం కాదు, ట్రై స్మార్టర్ అని చెప్పడం లాంటిది. వీర్య అంటే గుడ్డిగా గోడను నెట్టడం కాదు. అవును. అది ఒక నైపుణ్యంతో కూడిన ప్రయత్నం. ఒక పనిని ప్రారంభించడం, మధ్యలో వచ్చే అడ్డంకులను తట్టుకుని నిలబడటం, మరియు దానిని చివరి వరకు కొనసాగించే మానసిక పట్టుదల. ఆ పట్టుదల. అవును. ఈ శక్తి లేనప్పుడు మనసు ఆ తీనమెద్ధ అనే పొగమంచులో చిక్కుకుపోతుంది. ఏది మంచో ఏది చెడో స్పష్టంగా కనిపించదు. ఈ శక్తి ఆ మసకను తొలగించి మనసుకొక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుంది. ఇది మనసును శుభ్రపరచడమే కాదు, దాన్ని ఉన్నత నెలకి తీసుకెళ్లే ఇంధనమన్నమాట. అంటే ఇది కేవలం ఏదోకటి చెయ్యాలనే కోరిక కాదు, దాన్ని పూర్తి చేసేంతవరకు నిలబడే స్థిరత్వం. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ మానసిక ఇంధనాన్ని ఎలా నింపుకోవాలి? దీన్ని పెంపొందించుకోవడానికి ఏదైనా నిర్దిష్టమైన పద్ధతి ఉందా? ఈ సోర్సెస్లో 4 సరైన ప్రయత్నాలు లేదా సమ్మపధాన అనే ఒక ఆచరణాత్మక విధానం గురించి నొక్కి చెప్పారు. అవును, ఇది చాలా ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్. మనసును ఒక తోటలా ఊహించుకుంటే, ఈ 4 ప్రయత్నాలు ఆ తోటను జాగ్రత్తగా చూసుకునే పద్ధతులు. తోటలాగా బావుంది. మొదటిది నివారణ. అంటే ఇంకా మనసులో తలెత్తని చెడు లేదా అకుశల స్థితులను, ఉదాహరణకు అనవసరమైన కోపం, అసూయ వంటి వాటిని అసలు రాకుండా నివారించే ప్రయత్నం. అంటే సమస్య రాకముందే జాగ్రత్త పడటం లాంటిది. ఉదాహరణకు, ఒక కష్టమైన మీటింగ్కు వెళ్లే ముందు అక్కడ వాదనలు జరగవచ్చని మనకు ముందే తెలిస్తే ప్రశాంతంగా ఉండటానికి ముందే సిద్ధమవ్వటం లాంటిదా? ఖచ్చితంగా. మీరన్నది సరైన ఉదాహరణ. మీటింగుకు ముందు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా శ్వాసమీద ధ్యాస పెట్టడం, లేదా మనసును శాంతపరిచే ఏదైనా ఆలోచన చేయడం, ఇవన్నీ నివారణ కిందికే వస్తాయి. సరే. ఇక రెండవది పరిత్యాగం. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు ప్రతికూల ఆలోచనలు మనసులోకి వచ్చేస్తాయి. అవును, వస్తాయి. అలా ఇప్పటికే మనసులోకి ప్రవేశించిన అకుశల స్థితులను గుర్తించి వాటిని సున్నితంగా వదిలించుకునే ప్రయత్నం. అంటే కోపం వచ్చిందని గమనించి, ఓకే నాకు కోపం వస్తోంది అని అంగీకరించి, దానిలో కొట్టుకుపోకుండా దానిని వెళ్ళిపోనివ్వడం. ఇది చెప్పినంత సులభం కాదు. సులభం కాదు, నిజమే. కాని సాధనతో సాధ్యమవుతుంది. కోపాన్ని అణచిపెట్టడం కాదిక్కడ, దాన్ని గుర్తించి దాని పట్టు నుండి మనల్ని మనం విడిపించుకోవడం. ఓకే. ఇక మూడవ ప్రయత్నం చాలా ముఖ్యం. అదే అభివృద్ధి. అంటే ఇంకా మనసులో తలెత్తని మంచి లేదా కుశల స్థితులను, అంటే మైండ్ఫుల్నెస్, కరుణ, దయ వంటి లక్షణాలను చురుకుగా పెంపొందించే ప్రయత్నం. మన తోటలో అందమైన పూల మొక్కలను నాటడం లాంటిది. ఆ తోటమాలి పోలిక బావుంది. అయితే తోటలో కలుపు మొక్కలు వాటంతట అదే మొలుస్తాయి. కాని మంచి మొక్కలను మనం కష్టపడి పెంచాలి. మనసు కూడా అంతేనా?
ప్రతికూల ఆలోచనలు సులభంగా వస్తాయి. కాని సానుకూలతను మనం చురుకుగా పెంపొందించుకోవాలా? అద్భుతమైన పాయింట్. సరిగ్గా అదే. కరుణ, క్షమ వంటివి వాటంతట అవే రాకపోవచ్చు. వాటిని మనం ఉద్దేశపూర్వకంగా సాధన చెయ్యాలి. రోజూ మనకు సహాయం చేసిన వారిని గుర్తు చేసుకొని కృతజ్ఞత భావించడం, ఇతరుల పట్ల దయగా ఉండటానికి ప్రయత్నించడం. ఇవన్నీ అభివృద్ధి సాధనలే. సరే. సో, మనం చెడును రాకుండా ఆపాం, వచ్చిన చెడును తొలగించాం, కొత్త మంచిని పెంచాం. అయితే ఇప్పటికే ఉన్న మంచిని కాపాడుకోకపోతే ఇదంతా వృధానే కదా? అవును, నిజమే. ఆ 4వ ప్రయత్నం దీని గురించే. అదే నిర్వహణ. నిర్వహణ అంటే ఇప్పటికీ మనసులో ఉన్న కుశల స్థితులని నిలబెట్టుకుని వాటిని మరింత పరిపూర్ణం చేసే ప్రయత్నం. అంటే మనసులో కొంచెం శాంతి గలిగినప్పుడు ఆ అనుభూతిని గమనించి దాన్ని కాపాడుకుంటూ అందులోనే మరికొంతసేపు ఉండటానికి ప్రయత్నించడం లాంటిదా? సరిగ్గా అదే. ఒక మంచి పని చేసినప్పుడు కలిగే సంతృప్తిని ఆస్వాదించడం, ఒక ప్రశాంతమైన క్షణాన్ని పొడిగించుకోవడం, ఈ విధంగా ఇప్పటికీ ఉన్న మంచిని మనం నీళ్లు పోసి పెంచినట్లు అవుతుంది. ఈ 4 ప్రయత్నాలు నివారణ, పరిత్యాగం, అభివృద్ధి, నిర్వహణ ఒకదానికొకటి బలాన్నిస్తాయి. ఇదొక సంపూర్ణమైన మానసిక పరిశుభ్రత లాంటిది. ఇక్కడే ఇది మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ రోజువారీ మానసిక పరిశుభ్రత నుండి లోకోత్తర జ్ఞానం లేదా బోధి వరకు ఒక స్పష్టమైన ప్రగతి ఉంటుందని ఈ సమాచారం వివరిస్తోంది. ఇది కొంచెం పెద్ద అడుగులా అనిపిస్తోంది. అంటే మనస్సు అనే తోటను శుభ్రం చేసుకోవడం నుండి జ్ఞానోదయం వరకు ప్రయాణం ఎలా సాధ్యమవుతుంది? దీని వెనుకొక స్పష్టమైన ఆధ్యాత్మిక తర్కముంది. ఈ ప్రయాణంలో శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. మొదటి దశ మనం ఇంతకుముందు చర్చించుకున్నట్లుగా శక్తి అంటే వీర్య. అది బద్ధకం, మందకోడితనం, ఆ తీనమిద్ద వంటి మాలిన్యాలను నేరుగా ఎదుర్కొంటుంది. అవును. మనసు స్పష్టంగా చూడటానికి మొదటి అడుగు ఆటంకాలను తొలగించడమే కదా. ఆ తర్వాత జరిగేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏంటది? 7 జ్ఞానోదయ కారకాల క్రమంలో శక్తి అంటే వీర్య, అది నేరుగా పీతికి దారితీస్తోందని చెప్పబడింది. పీతి అంటే? ఆనందం లేదా ఉత్సాహం. ఒక్క నిమిషం, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా ప్రయత్నం అంటే కష్టం, భారం, అలసట అనుకుంటాం. కాని ఇక్కడ సరైన ప్రయత్నం ఆనందానికి దారితీస్తుందని చెబుతున్నారు. అంటే మనల్ని అలసిపోయేలా చేసేది ప్రయత్నం కాదు, బహుశా మనం ప్రయత్నించే విధానమా? ఖచ్చితంగా. మీరన్నది 100కి 100 నిజం. మనసు బద్ధకంతో, నిస్సత్వతో నిండినప్పుడు ఏ చిన్న పని చేయాలన్నా అది బరువుగా అనిపిస్తుంది. అటలా మారుతుంది. ఆ పనిలోనే ఒక రకమైన ఆనందం, ఉత్సాహం కలుగుతాయి. ఆ ఆనందం మరింత ప్రయత్నించడానికి ప్రోత్సాహాన్నిస్తుంది. ఇదొక పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ లాంటిది. ప్రయత్నం ఆనందాన్నిస్తుంది, ఆ ఆనందం మరింత ప్రయత్నానికి శక్తినిస్తుంది. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే మనం చేసే పనిలో ఆనందం లేదంటే బహుశా మన మానసిక శక్తి తక్కువగా ఉందేమోనని అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ ఆనందం తర్వాత ఏంటి? జ్ఞానోదయం వరకు ఎలా వెళ్తుంది? ఆనందం మనస్సును తేలికగా, గ్రహణశక్తితో ఉండేలా చేస్తుంది. ఇక 3వ దశలో ఈ శక్తి సరైన శాంతితో, ఏకాగ్రతతో సమతుల్యం అయినప్పుడు అది మనస్సును బోధి అంటే జ్ఞానోదయం వైపు నడిపించే ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుంది. ఓకే. శక్తి అనేది ఇంజిన్ అయితే, శాంతి, ఏకాగ్రత అనేవి స్టీరింగు, బ్రేకులు లాంటివి. ఈ రెండూ సరైన నిష్పత్తిలో ఉన్నప్పుడే మన ప్రయాణం గమ్యాన్ని సురక్షితంగా చేరుకుంటుంది. అప్పుడు మన సాధారణ స్పృహ లోతైన జ్ఞానంగా పరివర్తన చెందుతుంది. మీరు సమతుల్యం అనే పదాన్ని వాడారు. ఇది చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కోసారి మనం అతి ఉత్సాహంతో కూడా దారి తప్పుతాం. అధిక, తీవ్రమైన శక్తి కూడా సమస్య కావచ్చు కదా. బర్నౌట్ అనేది కూడా ఈ కోవకు చెందిందేనా? ఖచ్చితంగా. సమతుల్యం లేని ఏదైనా ప్రమాదకరమే. ఈ శక్తిని ఇతర మానసిక కారకాలతో సమతుల్యం చేయడం అత్యంత ముఖ్యం. తగినంత సమాధి అంటే ఏకాగ్రత లేకుండా శక్తి ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? అది అశాంతికి, ఆందోళనకి, చంచలత్వానికి దారితీస్తుంది. మనసు ఒకేచోట నిలవదు. కోతిలా ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు దూకుతూనే ఉంటుంది. అంటే ఒక శక్తివంతమైన ఇంజిన్ను కంట్రోల్ లేని కారుకు పెట్టినట్లు వేగంగా వెళ్తుంది, కాని ఎటు వెళ్తుందో తెలియదు, ప్రమాదానికి గురవుతుంది. సరిగ్గా అదే. మరోవైపు ఏకాగ్రత ఎక్కువగా ఉండి శక్తి చాలా బలహీనంగా ఉంటే అది తిరిగి మందకొడితనానికి, నిద్రమత్తుకు దారితీస్తుంది. ఆహా, అవును. ధ్యానంలో చాలామందికి ఈ అనుభవం అవుతుంది.
మనసు కుదురుగా ఉంటుంది కాని మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. సాధన అక్కడే ఆగిపోతుంది. అప్పుడు లక్ష్యమేమిటి? ఈ రెండు తీవ్రతల మధ్య సరైన మార్గాన్ని ఎలా కనుగొనాలి? ఇక్కడి సోర్సెస్లో ఒక అద్భుతమైన వాక్యముంది. ఏకాగ్రతతో సమతుల్యం చేయబడిన శక్తి వాస్తవికత యొక్క నిజ స్వభావాన్ని ప్రకాశింపచేసే స్థిరమైన జ్వాలగా మారుతుంది. స్థిరమైన జ్వాల. అవును, ఈ పోలిక చాలా లోతైనది. ఇక్కడ పస్సద్ధి అంటే శాంతితో సమతుల్యం కూడా కీలకమే. లక్ష్యం ఒక అడవి మంటను సృష్టించడం కాదు. అడవి మంట ఉగ్రంగా, నియంత్రణ లేకుండా దహించివేస్తుంది. అది బర్నౌట్ లాంటిది. లక్ష్యం ఒక స్థిరమైన, ప్రకాశవంతమైన దీపాన్ని వెలిగించడం. ఓ ఆ దీపం చీకటిని తొలగిస్తుంది, దారిని స్పష్టంగా చూపిస్తుంది, మరియు దాని వెలుగులో వస్తువులను యథాతథంగా ఎలాంటి వక్రీకరణ లేకుండా చూడగలం. స్థిరమైన జ్వాల. ఈ పోలిక అద్భుతంగా ఉంది. అంటే విపరీతమైన ఉత్సాహం, తీవ్రమైన నిరాశ అనే రెండు తీవ్రతల మధ్య స్థిరంగా, నిలకడగా, ప్రశాంతంగా ఉండే ప్రయత్నమనమాట. అవును, ఆ స్థిరత్వమే, ఆ సమతుల్యమే జ్ఞానానికి దారితీస్తుంది. అది ఒక నైపుణ్యం. కాబట్టి ఈ చర్చంతటినీ ఒక్కచోటికి చేరిస్తే వీర్య అనేది కేవలం కష్టపడి పనిచేయడం, పళ్ళు బిగపట్టి ప్రయత్నించడం కంటే చాలా ఎక్కువ అనిపిస్తోంది. ఇదొక నైపుణ్యంతో కూడిన మానసిక ప్రయత్నం. సరిగ్గా చెప్పారు. ఇది పైకి కనిపించే శ్రమ కాదు, లోపల జరిగే ఒక సున్నితమైన సర్దుబాటు. కరెక్ట్. ఇది మనం చర్చించుకున్న ఆ 4 ఆచరణాత్మక దశల ద్వారా అభివృద్ధి చెందుతుంది. అకుశల స్థితులను రాకుండా నివారించడం, వచ్చిన వాటిని వదిలించుకోవడం, కుశల స్థితులను చురుకుగా అభివృద్ధి చేయడం, ఉన్నవాటిని కాపాడుకోవడం. అవును. ఈ ప్రక్రియ మనసులోని పొగమంచును తొలగించడమే కాకుండా ఆశ్చర్యకరంగా సాధనలో ఆనందానికి మరియు చివరికి లోతైన అంతర్దృష్టికి దారితీస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం సమతుల్యం. మనసును బలవంతం చేయడం, ఒత్తిడికి గురిచేయడం కాదు. సాధనను నిలబెట్టి మార్గాన్ని ప్రకాశవంతం చేయగల ఆ స్థిరమైన సమతుల్య శక్తిని పెంపొందించుకోవడం. దీన్ని ఇలా కూడా పోల్చవచ్చు. ఒక 100 మీటర్ల స్ప్రింటర్ చాలా వేగంగా పరుగెత్తుతాడు, కాని ఆ వేగం కొద్దిసేపే ఉంటుంది. అతని శక్తి తీవ్రమైనది, కాని కొద్దిసేపటికే అయిపోతుంది. అదే ఒక మ్యారథాన్ రన్నర్ స్థిరమైన వేగంతో గంటల తరబడి ప్రయాణిస్తాడు. అతని శక్తి సమతుల్యంగా, నిరంతరంగా ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఒక మ్యారథాన్ లాంటిది, స్ప్రింట్ కాదు. ఆ నిలకడైన, తెలివైన పరుగుకే వీర్య అని పేరు. ఈ సమాచారం ప్రకారం సమతుల్య శక్తి ఒక స్థిరమైన జ్వాలగా మారుతుందని చెప్పబడింది. ఇది మన శ్రోతల కోసం ఒక ఆలోచనను మిగిల్చి వెళ్దాం. ధ్యానం బయట, మన రోజువారీ జీవితంలో, మన వృత్తిలో, మన సంబంధాలలో మన శక్తి ఎక్కడ అడవి మంటలా మండుతోంది అంటే నియంత్రణ లేకుండా ఆందోళనగా, అశాంతిగా, బర్నౌట్ వైపుగా మారుతోంది. మరి ఎక్కడ చల్లారిపోతున్న దీపంలా ఉంది అంటే బద్ధకంగా, నిరాసక్తంగా, వాయిదా వేసే ధోరణిలో ఉంటోంది. దానిని ఆ స్థిరమైన, ప్రకాశవంతమైన, ప్రశాంతమైన జ్వాలగా మార్చడానికి మనం ఎలాంటి చిన్న మార్పు చేయవచ్చు?